సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువజన క్రీడా వారోత్సవాల్లో భాగంగా టూకేర్ నిర్వహించిన జిల్లా కలెక్టర్, పాల్గొన్న పట్టణ ప్రముఖులు. పోటాపోటీగా బీజేపీ టీఆర్ఎస్ నాయకుల ధర్నాలు. సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం, పోలీసుల లాఠీచార్జ్. కనీస వేతనాలు అమలు చేయాలి డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా. శాంతి భద్రతల నేపథ్యంలో జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజలు సహకరించాలి సూచించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి. భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విద్యార్థులు, యువతుల ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల్లో టూకేర్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు టూకేర్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగీతే హాజరయ్యారు. జెండా ఊపి టూకేర్ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన సిరిసిల్లాలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కరాటే, షటిల్, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 22వ జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం వేములవాడ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, హరిత హోటల్ సమీపంలోని పరిసరాల్లో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సిరిసిల్ల బైపాస్ రోడ్లోని కే కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి ఉద్యోగ సాధన పేరుతో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో యువత, కిషోర, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డివైఎస్ఓ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు 6 మార్చి నుంచి 12 జూన్ వరకు ప్రత్యేకంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందికి 10 థీమ్లు కిందికి 10 విభాగాల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించారు. దీని గురించి మనకి ఇప్పుడు వరకు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖ ద్వారా పరిశుభ్రత డ్రైవ్, దీని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్యాంప్స్, దీని తర్వాత వెల్ఫేర్ వీక్ కిందికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ కానీ, మైనర్ రిపేర్ కానీ, టాలెంట్ హంట్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ, దీని తర్వాత మనకి రోడ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్ భద్రత గురించి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ టీమ్ కిందికి ఒక వారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. మొదటిసారి ఇవాళ ఒకటి మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి, వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత మన దగ్గర ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టి వాళ్ళ మీద కూడా ఆహ్వానం జనరేట్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత 22nd రోజు మన జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ డే ఒక పెద్ద స్థాయి స్థాయిలో జాబ్ మేళా పెడుతున్నాము. దీనిలో మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న అన్ని కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఎంప్లాయర్స్కి పిలిపించి ఇక్కడ ఉన్న ఎలిజిబుల్ యూత్కి వాళ్ళతో టైఅప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము.
ఇదే కార్యక్రమం భాగంగా మనకు కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వారంలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ మన జిల్లాలో ఉన్న యువకులు, కిషోరీలు, స్టూడెంట్స్ పెద్ద స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమంకి విజయవంతంగా చేయాలి. ఇదే మీ ద్వారా వారు అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్లో గల నేతన్న చౌక్ రాజకీయ పార్టీల రణరంగానికి వేదికైంది. ఇరు వర్గాల పరస్పర దూషణతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకుల్ని చెదరగొట్టారు. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్త పరస్పర దాడులు ఘర్షణతో రణరంగంగా మారింది. ముందుగా నిర్ణయించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఇరు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు. ఒకరినొకరు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. నెట్టుకోడాలు, పిడిగుద్దులతో చౌరస్తా ప్రాంతం అంతా గందరగోళంగా మారింది. ఈ హఠాత్ పరిణామంతో సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం ప్రశాంతం ఉన్నప్పటికీ అంతర్గతంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. గత 9 సంవత్సరాల కింద స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అతని బినామీ సంస్థ అయిన గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల 3 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను కోల్పోయి మరి నిరాశతోటి 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయితే ఇప్పటి వరకు గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి విచారణ చేయలేదు. అదే రకంగా అప్పుడు నిర్వాహకానికి ఎవరైతే బినామీ సంస్థ ఈ గ్లోబరీనా ఉందో కేటీఆర్ బినామీ సంస్థ, దానికి గాను కేటీ రామారావు గారు నైతిక బాధ్యత వహించి మరి ఇప్పటికైనా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి 29 మంది విద్యార్థుల కోసం ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేద్దామనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో బండి సంజయ్ కుమార్ గారి పేరును భగీరథ్ గారి కేసులో తీసుకురావద్దని చెప్పినా కానీ, ఆర్డర్ ఉన్నా కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాకు వ్యతిరేకంగా మా ముందు ధర్నా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పోలీసు వారు దీంట్లో ఎంటర్ అయ్యి మరి ఏకపక్ష నిర్ణయంతో మా మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా ఉండి ఏ రోజైతే ఆ కేసులో ముద్దాయిగా ఉందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, మంత్రిగా ఉన్న ఈ కేటీఆర్ గారు రాజీనామా చేయలేదు. జన్వాడ ఫామ్ హౌస్లో ఈ కేటీ రామారావు యొక్క బావమరిది డ్రగ్స్ కేసులో నిందితుగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఎందుకు రాజీనామా చేయలేదు? మరి వీటన్నింటినీ దృష్టిలో పట్టుకొని సిగ్గుతోటి చచ్చిపోవాలి. బీరాజ్ కార్యకర్తలు ఎవరైతే, నాయకులు ఎవరైతే ఈరోజు కార్యక్రమం చేయడానికి వచ్చినారో వాళ్ళందరూ చావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలన్నిటికీ పాపాల పుట్ట బయటకు అన్నట్టు ఒక్కొక్క పుట్ట బయటకు వస్తుంది. రానున్న రోజుల్లో కేటీ రామారావును సిరిసిల్లాలో తిరగనీయం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అంతానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆశా వర్కర్లకు కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ ఈరోజు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతి నెల 1వ తేదీన ఆశా వర్కర్లకు జీతం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 28,000 మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. అనేక సందర్భాల్లో వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి కానీ నేటికి అమలు కావడం లేదన్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మీ, వాణి, సుజాత, రజనీ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంతో ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. పోరాడదాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు. ఆశా వర్కర్ల ఐక్యత, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీనే మరి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి అదేవిధంగా ఆశా వర్కర్లు రావాల్సిన పెండింగ్ బకాయిలను అందించి పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇంట్ల ముందు ధర్నాలు నిర్వహించి ఎమ్మెల్యే గారుల ద్వారా ప్రభుత్వానికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా ధర్నా చేసి వినతి పత్రం అందించడం జరిగింది. మరి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆశా వర్కర్లు మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక చట్టాల హక్కులను హరించే విధంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఆశాలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఆశాలకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్మికులను కావచ్చు ఓటు బ్యాంక్ వినియోగించుకుంటే తప్ప వారి సమస్యల పట్ల ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. మరి ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే అధికారుల వైపు వేధింపులు కావచ్చు, పని భారము విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్థానిక సమస్యలను ఇక్కడ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావచ్చు, ఉద్యోగ భద్రత, మిగతా డిమాండ్లను ప్రభుత్వంతో కేటీఆర్ గారు వెంటనే మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకొని మే 1 నుండి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉందని, దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించరాదని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పోలీసు వారి అనుమతులు లేకుండా ధర్నా చేసి పట్టణ కేంద్రంలో శాంతి భద్రతలకు, ప్రజా రవాణాకు విఘాతం కలిగించిన ఇరు వర్గాలపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య సమాచారం ప్రచారం చేసి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణిస్తామని డీఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి సెలవులు సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా రాజన్న భీమన్న అనే విశ్వాసంతో తెలంగాణ నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం, సరస్వతి నది అంతర పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీగా భక్తులు భావిస్తున్నారు. ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, సంతాన ప్రాప్తి, నూతన దంపతుల శుభ జీవితం, కుటుంబ సౌఖ్యం వంటి కోరికలు స్వామివారిని ప్రార్థిస్తే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు తీరిన అనంతరం భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు, రుద్రాభిషేకాలు, అన్న పూజలు, నిత్య కళ్యాణాలు, చండీ హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహాలి
లింగార్చనలు, ఆకుల పూజలు తదితర మొక్కులు చెల్లిస్తున్నారు. అలాగే స్వామివారిపై విశ్వాసం ఉన్న భక్తులు ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధికి తమ వంతు సహాయంగా విరాళాలు కూడా సమర్పిస్తున్నారు. భక్తులు స్వామివారికి తులాభారంగా బెల్లం, చక్కెర, ఇతర నైవేద్యాలను సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం నిత్యాన్నదాన సత్రంలో ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు అన్న సత్ర టికెట్లు ఆలయ ప్రచార శాఖలు అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి నివేదన అనంతరం నిత్య అన్న ప్రసాదం వితరణ కొనసాగుతుంది. సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆలయ ఈవో ఎల్ రమాదేవి ఆలయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. అతి శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, అభిషేక టికెట్ల కౌంటర్లు, అద్దెకోడల విభాగం తదితర ప్రాంతాలని స్వయంగా పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భాస్కర్ శర్మ, ఆలయ ఏఈఓ జి శ్రావణ్, ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ओम गणानां सा गणपतिं भवामहे गणपतिनाद्वादोद्वेदे आगार समदवादाते समदमेकाविश्य पंचदश इत्वादाति ऐतेन मन्यस्सा सरस्वतीन मन्यस्पादे देवदवितप्रदवा इत्वमादाय एकं द्वे त्रीणि चत्वारि బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువజన క్రీడా వారోత్సవాల్లో భాగంగా టూకేర నిర్వహించిన జిల్లా కలెక్టర్, పాల్గొన్న పట్టణ ప్రముఖులు. పోటాపోటీగా బీజేపీ టీఆర్ఎస్ నాయకుల ధర్నాలు, సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం, పోలీసుల లాఠీచార్జ్. కనీస వేతనాలు అమలు చేయాలి డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా. శాంతి భద్రతల నేపథ్యంలో జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజలు సహకరించాలి సూచించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.